దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వసృష్టికి ఆది సంభూతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సర్వోన్నతమైన వాగ్దానం. నిర్భరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. 1 పేతురు 5:8. ప్రియా సర్వసృష్టికి ఆది సంభూతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ఆదరణ, దేవుని సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి దేవాదేవుడు మీకు జయ విజయం, సంరక్షణ దయచేసి విజయవంతన ప్రతి ఆత్మకార్యం ప్రభు దయచేయను గాక. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దేవాదేవుడు మీ ప్రతి అవసరాన్ని, ప్రతి అక్కరను తీర్చి మీకు జయమనుగ్రహించి విజయం దయచేసి తన ఉన్నతమైన కార్యం చేయగల మహాదేవుడే. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నిర్భరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాదికి చోటేయకండి దేవుని బిడ్డలారా. అపవాదికి చోటేయకుడి అన్నది ఎఫెసు సంఘ విశ్వాసులకు పౌలు గారి హెచ్చరిక. ఒకవేళ చోటిచ్చిన ఎడల వాడు ఏక మనసును పాడు చేయను, తబ్బిబ్బులు కలుగు చేయను. కొంచెం చోటిచ్చినను పూర్తిగా ఆక్రమించుకుంటాడు. వాడికి చోటివ్వకండి ఎఫెసు 4:27 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణ గల గొప్ప దేవుడే. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు అంటున్నాడు. యెషయా గ్రంథం 43:1. దేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుడి బిడ్డలం, సర్వాధికారైన దేవుడి బిడ్డలం, సర్వప్రియ జగత్ రక్షకుడు దేవదేవుడి బిడ్డలం. మనం ఇశ్రాయేలు మొదటి రాజుకు సౌలు తన హృదయమందు అసూయకు చోటిచ్చుట ద్వారా అపవాదిని ఆహ్వానించాడు. స్త్రీలు దావీదును కొనియాడినప్పుడు అతడు సహించుకొన లేకపోయాడు. అందువలన అపవిత్రాత్మ అతని మీదకు వచ్చెను. అసూయతో నింపబడ్డాడు. దావీదును స్త్రీలు కొనియాడినప్పుడు అతడు వారవలేకపోయాడు. అంతేకాదు, దావీదును చంపుటకు అన్ని రకముల ప్రయత్నములు చేశాడు. దావీదును పట్టుకొనలేకపోయాను. పూర్వము దేశం నుండి తాను వెళ్ళగొట్టిన కర్ణపిశాచం గల స్త్రీని వెతికి మారువేషం వేసుకొని వెళ్ళాను. విశ్రమించుండిన ప్రవర్తకు సమూయేలు ఆత్మను ఆమె చేత లేపాను. సౌలు ఆదరణ నొందలేదు గాని తన అంతమును గూర్చి తీర్పును వినెను. ఆ ప్రకారం అతడు ఘోరముగా చనిపోయాను. దేవుని బిడ్డలారా, అపవాదికి చోటివ్వకండి. వాడు దుష్టుడు, భ్రష్టుడు, వాడు దొంగ, ద్రోహి, అంతకుడు. వాడికి చోటివ్వకుండా అపవాదికి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మీకు ఏమాత్రం కూడా రాకుండా దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండండి. మనకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ఒక దినం పేతురు కూడా అపవాదికి చోటిచ్చాడు. ప్రభువైన యేసు తాను పొందబోవు శ్రమలను గూర్చి మాట్లాడినప్పుడు ఆయనను గర్దింపసాగాడు. ఆయన ఏమి మాట్లాడుచున్నాడో ఆయనకే తెలియని స్థితి. అప్పుడు యేసు సాతానా నా వెనుకకు పొమ్ము అని గర్దించాడు. అదే సమయంలో యోధా ఇస్కరియోతు అపవాదికి చోటిచ్చినందున యేసును అప్పగించాడు. అతని జీవితము విషాదకరంగా ముగిశాను. కొన్ని పెద్ద చెట్లు బలమైన గాలి వీచినప్పుడు రోడ్డు మీద పడి ఉండటను మనం చూస్తున్నాం. ఆ చెట్లకు ఏమి సంభవించెను? కొంతకాలం కిందట చెట్టు లోపలకు ప్రవేశించిన చెదలు లోపలి భాగమంతా తినివేసింది. అవును, మన జీవితంలో మనము లక్ష్య పెట్టని కొన్ని చిన్న పాపములు శరీర ఇచ్చల ద్వారా అపవాది చొరబడి మన జీవితములను పాడు చేస్తున్నాడు. చేయగల దేవుని బిడ్డ, అపవాదికి చోటివ్వకండి. నిర్భరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండండి. మీ విరోధిని అపవాదిని గర్జించు సేవలు తిరుగుతున్నప్పటికీ వాడిని తరిమి కొట్టండి. మీరు జీవము గల దేవుని బిడ్డలు, సర్వాధికారైన దేవుడి బిడ్డలు, సర్వోన్నతుడైన దేవుడి బిడ్డలు. ఆ సర్వోన్నతుడైన దేవదేవుడికి మహిమకరంగా మీకు ఘనతగా విజయం సాధించడానికి విజయప్రదాతకు దేవుడు నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీ ప్రతి అవసరాలను కూడా ప్రభు తీర్చి మీకు సమాధానం అనుగ్రహించి, జయం అనుగ్రహించి, 5 ఆరోగ్యాలు ప్రశాంతి ఆయన కృపలో మేము విస్తరింపచేయను గాక. ప్రార్థన. మా పరిశుద్ధుడైన, మా ప్రియ మహిమాస్వరూపుడైన పరమ తండ్రి, దేవదేవా, సర్వలోక న్యాయాధిపతివ తండ్రి, ఆది సంభూతుడా,
ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయనా. నిర్భరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండిడని మీరు మాట సెలవిస్తున్నారు తండ్రి. ధైర్యం మీరే, మా ఆధారం మీరే, మా ఆశ్రయం మీరే, మా దుర్గం మీరే, మా జీవం మీరే తండ్రి దేవా. మీ కుమారుడు యేసునామములో పరిశుద్ధాత్మ అధికారంతో మమ్మల్ని నింపి మాకు జయ విజయం ఆనందాదరణ సంరక్షణ దయచేస్తూ బిడ్డలందరినీ అభిషేకించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మని ఆత్మాభిషేకంతో బిడ్డలు నింపి బలపరిచి విజయవంతన ప్రతి ద్వారాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.